ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 35వ శ్లోకము. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ మహాబాహువులు గల కుంతి పుత్రుడా, నీవు చెప్పినది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దీనిని నిగ్రహించవచ్చు. 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరి అయిన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః.